మళ్ళీ బిగ్ బాస్ మళ్ళీ స్టార్ట్ కాబోతుంది కదా! సో, మళ్ళీ ఏమన్నా పిలిస్తే ఎళ్తారా? అదే అంటున్నా నేను. అంటే నాకు పర్సనల్‌గా అయితే ఎళ్ళాలని లేదు. కానీ జనాలకి దగ్గర చేస్తోంది. నేనొక 20 మూవీలు తీస్తే రాని ఫ్యాన్ బేస్ కానీ ఒక 20 మూవీలు చేసినా నన్ను గుర్తుపట్టని జనాలు ఇప్పుడు బిగ్ బాస్ త్రూ గుర్తుపడుతున్నారు. దట్ ఈస్ గివింగ్ మీ మోర్ ఎక్సైట్మెంట్. అదొకటి. దానివల్ల నేను వెళ్తే నాకు ఒక ఆప్షన్, ఒకవేళ ఆపర్చునిటీ వస్తే ఎస్ ఆర్ నో అన్నట్టుగా ఉన్నాను. ఇప్పుడైతే ఐ విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఈసారి ఎవరండి బిగ్ బాస్? ఎవరు యాంకర్, హోస్ట్ అంటున్నారా? హోస్ట్ నాకెవరు నాకు కూడా ఐడియా లేదు. బట్ డెఫినెట్గా నాగార్జున సార్ అయితే ఉండొద్దు అని నేను కూడా అనుకుంటున్నాను. ఐ నో దిస్ విల్ బీ కాంట్రవర్షియల్, బట్ నేను నా ఇంటర్వ్యూస్లో కూడా చెప్పినాను కదా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏమంటే సార్ ఈజ్ సో సాఫ్ట్ బై నేచర్. నాగ్ సార్ చాలా సాఫ్ట్గా ఉంటారు బై నేచర్. అండ్ ఏమవుతుందంటే వాళ్ళకి ఇన్ ఇయర్ వస్తూ ఉంటుంది కదా. సో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక 2 ఎగ్జాంపుల్స్. నా విషయంలో ఏం జరిగింది అంటే, సార్ యష్ గురించి అడుగుతుండే. సో హీ సెడ్, మీకు బయటకి టీవీలో టెలికాస్ట్ అయింది డిఫరెంట్. హీ వాజ్ సేయింగ్ యష్ ఫుల్ నేమ్ యష్ వీరగోని. సో హీ వాజ్ సేయింగ్ యశ్వి అని అంటుండే. యశ్వి అంటే యష్మి గురించి అంటున్నాడా, యశ్వి గురించి అంటున్నాడా? దట్ వాజ్ అ కన్ఫ్యూజ్. నాకు వినబడలే, అంటే మాకు అట్లా వినిపిస్తోంది. అండ్ సార్ వాజ్ ఆల్సో కన్ఫ్యూజ్ అండ్ హీ కంటిన్యూడ్ సేయింగ్ యశ్వీర్ అని. సో ఇప్పటికీ కూడా నేను ఎన్నిసార్లు ఇన్స్టాగ్రామ్లో యష్ అని పెట్టినా సరే నా పార్ట్నర్ పేరు యశ్వీర్ అనే చెప్తూ ఉంటారు. అది ఒకటైతే. సెకండ్, దెర్ ఈజ్ వన్ థింగ్. లాస్ట్ సీజన్లో చూస్తే మీరు ఏదేంటి, ఎవరో ఒక కంటెస్టెంట్ యూ డోంట్ హ్యావ్ స్పైన్ అని అంటారు. సో యూ డోంట్ హ్యావ్ స్పైన్ అని అంటే ఏంటంటే యూ డోంట్ హ్యావ్ డెసిషన్ మేకింగ్ స్కిల్ అని అర్థం. దాన్ని సార్ కూడా ఇప్పుడు హోస్ట్ ఏమైతే, ఇప్పుడు మీకు ఆడియన్స్కి మీకు అర్థం కాకపోవచ్చు, కొంతమందికి డిఫరెంట్ ఇన్స్టాగ్రామ్లో రాసుకొని అలాగా పాస్ చేయొచ్చు. ఎందుకంటే చాలా డిఫరెంట్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉంటారు, పిల్లలు, చదువుకునే పిల్లలు ఉంటారు, అండ్ డిఫరెంట్ ఇంగ్లీష్ రాని వాళ్ళు కూడా ఉంటారు, సగం అర్థం అయ్యే వాళ్ళు ఉంటారు. కాబట్టి అట్లా రాసుకోవచ్చు. కానీ హోస్ట్ అనేది కరెక్ట్ చేయాలి కదా. సో హోస్ట్ ఆల్సో కంటిన్యూడ్ సేయింగ్ ఏమంటే, నీకు బ్యాక్ యాక్సిడెంట్ అయినప్పుడు నీకు బ్యాక్ పెయిన్ ఇట్లా ఉంది కదా, దాన్ని బాడీ షేమింగ్ కింద అని చెప్పేసి మాట్లాడున్నారు. వాట్ ఈస్ దిస్ అంటే, అది మంచి వర్డ్ అది యూజ్ చేసింది. యూ డోంట్ హ్యావ్ స్పైన్ అంటే డెసిషన్ మేకింగ్ స్కిల్ గురించి మాట్లాడితే అది కంప్లీట్గా అసలు ఆ కాన్వర్సేషన్నే మార్చేసింది కదా, నీకు బాడీ షేమింగ్కి మార్చేసింది. అండ్ నా విషయంలో అడల్టరేటెడ్ కామెడీ అంటే ఏంటండి? అడల్టరేటెడ్ కామెడీ అంటే, ఇప్పుడు మీరు చూస్తారు కదా కొన్ని షోస్లో హుకింగ్ అనేది చాలా కంటిన్యూస్గా టీవీ షోస్లో అదొక కామెడీ అయిపోయింది. బట్ హుకింగ్ ఈజ్ నాట్ కామెడీ. హుకింగ్ ఈజ్ సెన్సిటివ్ థింగ్. నువ్వు ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయి నడుస్తూ వెళ్తే వాళ్ళని అని చెప్పేసి ఇలా హుకింగ్ చేస్తే ఇట్స్ నాట్ కామెడీ. దట్స్ సో సెన్సిటివ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్. సో ఆ సెన్సిటివ్ థింగ్ని నువ్వు కామెడీ అని మాట్లాడలేవు. అంటే అడల్టరేటెడ్ మిల్క్ ఉంటుంది, ఇప్పుడు మిల్క్ని నువ్వు ఏదో బ్యాడ్ పౌడర్స్ ఇలా అంతా మిక్స్ చేసి దట్ ఈస్ మిల్క్ అంటే అడల్టరేటెడ్ మిల్క్. సింపుల్ ఎగ్జాంపుల్ అంటే నేను చెప్తున్నా అర్థం అవడానికి. సో దట్ ఈస్ ద వే ఐ హ్యావ్ యూజ్డ్ అడల్టరేటెడ్ కామెడీ అనేది విష్ణు విషయంలో. దాన్ని వీళ్ళు అసలు కంప్లీట్గా హుకింగ్ ఈజ్ నాట్ ఐ మీన్ ఏమంటారు, కామెడీ థింగ్ కాదు, అదేమి హ్యూమరస్ థింగ్ కాదు, దట్ ఈస్ సెన్సిటివ్ అని చెప్తే నేను అనని దాన్ని తీసుకొచ్చి లాస్ట్ 4th వీక్ దట్స్ వై ఐ కేమ్ అవుట్. ఐ ఫాట్ బ్యాక్. అంటే నేను అట్లా అసలు అది వర్డే కాదు, అసలు నేను చెప్పలేదు, అలాగా అనలేదు అని చెప్పేసి నేను ఫైట్ బ్యాక్ చేసి వచ్చినాను ఆ టైంలో. సో దట్స్ వేర్ ఐ థాట్ హోస్ట్ ప్లేస్ ఎ మేజర్ రోల్. ఇప్పుడు నీకు ఎంతమంది బయట ఏమన్నా కానీ మనకు ఐడియా ఉండాలి, హోస్ట్ అంటే అక్కడ జడ్జ్మెంట్ లాగా ట్రీట్ చేస్తున్నారు. అండ్ యునో హూ చేంజెస్ ద థింగ్. అఫ్కోర్స్ హోస్ట్ రోస్ట్ చేస్తాడు అని తర్వాత నాకు అర్థమైంది. బట్ దెన్ రోస్ట్ చేసినా సరే ఉన్నది లేనిది అన్నీ కలిపి రోస్ట్ చేయొద్దు, ఉన్నదాన్ని వేరేలాగా మాట్లాడినా పర్వాలేదు. బట్ సో దట్స్ వేర్ హోస్ట్ ప్లేస్ ఎ మేజర్ రోల్ అండ్ హీ హ్యాస్ టు బీ రీప్లేస్డ్ అనుకుంటుంది. నా దృష్టిలో రానా గారు అయితే ఐ థింక్ హీ మేక్స్ ఎ బెటర్ హోస్ట్ నౌ అట్ దిస్ టైం పీరియడ్. అంటే ఆయనకి ఫ్రెండ్షిప్ అయినా లేకపోతే రిలేషన్షిప్స్ అయినా హీఈస్ అన్ అప్డేటెడ్ పర్సన్ అండ్ హీఈస్ అన్ ట్రెండీ పర్సన్. హీఈస్ మోర్ వోకల్ అబౌట్ ఎవ్రీథింగ్. ఆయన కొంచెం నాలెడ్జబుల్ అనిపిస్తారు నాకు.
అంటే ఇప్పుడు ఒకవేళ మళ్ళీ నాగార్జున గారే వచ్చారనుకో హోస్ట్గా, మీకు ఇక్కడ నుంచి ఖచ్చితంగా బిగ్ బాస్కి వెళ్ళాను. నేను వెళ్ళాను. యా, ఇప్పుడు రానా గారు చాలా అప్డేట్ పర్సన్ అంటున్నారు, అంటే నాగార్జున గారు కాదనా? అట్లాని కాదు. సి నాగ్ సార్ సాఫ్ట్ పర్సన్ ఒకటి. ఏదైనా చెప్పాలి అన్నప్పుడు కూడా ఒకవేళ ఏదైనా ఏమో నాకు సెన్సిటివ్ థింగ్ని కూడా అడ్రస్ చేయాలి అన్నా కూడా రైట్ వేలా అవ్వలేదేమో అని అనిపించింది నాకు. అండ్ యునో మొన్న సీజన్లో చూస్తే గౌతమ్ని షటప్ అని చెప్పేసి అంటారు. సో సి యూ కెన్ సే, బట్ దెన్ అక్కడ అంత పెద్ద తప్పేం చేయలేదు. అండ్ ఇన్ ఇయరే ఫాలో అవుతూ ఉంటున్నారు కదా సార్. అంటే కనీసం ఆలోచించి కొంచెము రీఫ్రెష్ చేసుకునో అనలైజ్ చేసే టైం తీసుకోవట్లేరేమో అని అనిపించింది నాకు. రానా గారైనా అంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మనం కొంచెం స్పేస్ ఉంది కదా, మన మైండ్ స్పేస్ ఉంటుంది, కొంచెం చెప్పగానే యూ కెన్ ఆస్క్ బ్యాక్ ఎందుకు ఇట్లా అయింది అని చెప్పేసి అర్థం చేసుకునేలాగా హీ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఐ డోంట్ నో హౌ ఇట్ గోస్. రానా గారి మీద నాకు ఆ హోప్ ఉంది. బికాస్ హీ హెస్ డన్ నెంబర్ 1 యారీ రే చూసినా కూడా ఆయన పర్సెప్షన్స్ అన్నీ కూడా మనకి చూస్తున్నప్పుడు ఒకటి ఏదైనా చెప్పినప్పుడు తొందరగా క్యాచ్ చేస్తారేమో అనేది నేను పిక్ చేసుకున్నా. లైక్ యునో ఇఫ్ సంబడీ సేస్, ఇప్పుడు నేను ఇన్ని ఇయర్లో మీకు నేను కాన్వర్సేషన్ చెప్తున్నా, వీళ్ళిద్దరూ చాలా ఫ్రెండ్షిప్ ఇట్లా రన్ చేస్తున్నారు, లేకపోతే ఒక రిలేషన్షిప్ ఇట్లా రన్ చేస్తున్నారు అని అంటే ఐ డోంట్ థింక్ రానా గారు విల్ లేబుల్ దట్ యాజ్ డైరెక్ట్ ఇదే అని చెప్పేసి లేబుల్ చేయరు. ఓకే, దాని తర్వాత అయితే ఏంటి అని అడిగే స్కోప్ కానీ అని అడిగే అది ఎబిలిటీ రానా గారికి ఉంటుంది రిటర్న్. అర్థమైంది మీకు? ఓకే, ఫ్రెండ్స్ అయితే ఏంటి, సో వాట్ యూ వాంట్ మీ టు సే నౌ అని ఒక క్వశ్చన్ చేసే కాన్వర్సేషన్ ఉంటుంది అని నేను అనుకుంటున్నా.